is Gnani. It's Harshini. All right. Musical says under 10. First prize. A Mahindra Reddy. అన్నట్టు పండు అసలు తీగా అక్కడ కొట్టాలి. Under 7 years. A Balaji. Second prize. K Surya. A Vishnu. బాబా తీసుకున్నా Under 25 years. Medical says. అన్న ఫోటోలు దిగా P Sudhir. వేస్ట్ తెలంగాణ మొహాన్ని K Ashok. P Anish. తీరలేదా గొప్పలేరా నిజంగా నేను కాల్ పడగా మళ్ళీ Running race. Under 10. A Mahindra Reddy. Second prize. P Avinash. P All prize. Free photo. Running race. Under 7 years. C Durga. First prize. Second prize. A Vishnu. Third prize. A Harsha. Running race. Under 25 years. P Sudhir. బారా కట్ట Brahmareddy. Second prize. Third prize. Appur Sinu. Walking under 40 years. P Venu. D Krishna. बड़ा कटा
వాటర్ బాటిల్స్ వేణు సి నరేంద్ర కే వేణు పి వేణు కే అశోక్ వాళ్ళు కీలేరా సెకండ్ సెకండ్ కట్ట పెద్ద తెప్పి ఉంది చిన్నది చెప్పలేదు ఈ సంవత్సరం చేసాము కానీ విజేతగా 2 టీమ్స్ నిర్ణయించాల్సి వచ్చింది కాబట్టి ఇద్దరు విన్నర్సే టీమ్స్ స్టేజ్ పైకి రావచ్చు పట్టదేం అన్ని ఆంధ్ర ఏం పట్టు పోవా నేను తీస్తాను ఇది తీస్తా వద్దులే పోవా మీరే అయితే 100 ఎక్కువ ఉందా వికెట్ కీపర్ మా రన్నర్స్ పిలుస్తారు దాంట్లో పిచ్చోడానికి గట్టిగారు నందుగా రే పిచ్చోడా జాగ్రత్త కూర్చో దీంట్లో రికార్డ్ అవుతుంది రన్నర్స్
షాప్లో పెట్టు వీళ్ళు టీంలో వేడికి నిలబడి మీ టీం కదా రాయసన్న కొంచెం పక్కన నరేంద్ర మోదీ నిలుచుకుని ఓడిపోయిందని చెప్పలేదు రాయసన్న రన్నర్ సార్ రన్నర్ సార్ ప్రైజ్ చిన్న అడ్జస్ట్మెంట్ క్రికెట్ మ్యాచ్ సంబంధించి గిఫ్ట్లు ఎవరి ప్యాకింగ్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది 22 మెంబర్స్ కెమెరా వెనక పెట్టండి రన్నర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే కండక్ట్ చేయాలని అంటే ఊళ్ళో వాళ్ళు కూడా డబ్బులు అనుకున్నా మా సాఫ్ట్వేర్ పిల్లలు మన ఊరు వాళ్ళు ఎవరెవరో జాబ్ చేస్తున్నారో వాళ్ళందరితో మాట్లాడి ఎక్కువ కాకుండా 1000 రూపీస్ తిన్నాం ఆల్మోస్ట్ వాళ్ళు 11,000 దాకా కలెక్ట్ అయినాయి కానీ అందరు ఇవ్వలేదు చిరంజీవి ఒకడు రామన్న చిన్నటి గారు సేనన్న నెక్స్ట్ సురేఖ నారాయణ కామిరెడ్డి శ్రీను పద్మారెడ్డి నేను నెక్స్ట్ వచ్చి ప్రసాద్ అల్లంపాటి ప్రసాద్ బద్వేల్ భరత్ తెలిసింటుంది వాడు అల్లంపాటి వంశీ అందరి దగ్గర కలెక్ట్ చేసి ఊళ్ళో ఎటువంటి ఫండ్స్ అనుకుండా ఈసారి సాఫ్ట్వేర్ పీపుల్ కండక్ట్ చేయాలనుకున్నాం ఆ ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ కూడా అంటే ఎవరికి సంబంధించింది కాదు వాళ్ళు ఊళ్ళో బాగా చదువుకొని బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈసారి అందరితో కోఆర్డినేట్ చేసి అందరి కంట్రిబ్యూషన్ డబ్బు పరంగా కాదు అన్ని విషయాల్లో కంట్రిబ్యూషన్ చేయాలనుకున్నాం సో దీనికి సంబంధించిన బిల్స్ అన్నీ మేము గ్యాదర్ చేసాం అంటే ఖర్చు పెట్టినంత వరకు బిల్స్ కూడా అందరికీ ప్రతి ఒక్క రూపాయి ట్రాన్స్పరెంట్గా చేయాలని ఎందుకంటే వాళ్ళు చాలామంది డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు నెక్స్ట్ టైం మన ఊళ్ళో ఏమన్నా చేయాలనుకున్నాం సో చేసే ప్రతి పని ట్రాన్స్పరెంట్గా చేయాలని వాళ్ళకి మెయిల్స్ కానీ ఇవన్నీ ఖర్చులు మొత్తం షేర్ చేస్తాం దీనికి సంబంధించిన అన్ని లెక్కలు చూసి డబ్బులు మిగిలింటే రేపు జనవరి 26 రిపబ్లిక్ డే రోజు స్కూల్లో పిల్లలకి అన్న గిఫ్ట్ ఐటమ్స్ కూడా కొనిస్తాం డబ్బులు ఉండేదాన్ని బట్టి సందర్భంగా సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ ఎవరైతే చర్యలు చెప్పారో వారికి గ్రామ ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు. అయిపోయింది హార్డ్వేర్ పెట్టుకున్నాను తెలీదు మేము హార్డ్వేర్ చిన్నపిల్లలకి కూర్చున్నాను ఏం మాట్లాడాలా క్రికెటర్ క్రికెటర్ 2 రూపాయలు కదా అయ్యా రెస్పెక్టెడ్ ఆర్గనైజర్స్ ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసినటువంటి మిత్రులకి అందరికీ అభినందనలు. అదేవిధంగా ఎడవల్లి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ విజయరెడ్డి గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి నా మిత్రులకి అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇక్కడ మీ కొందరికి కూడా ఒకసారి నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా విజన్ అనేది ఈ విధంగా ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం అనేది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయమే. అయితే దీన్ని ఇంకొంచెం సైంటిఫిక్ వేలో కానీ తీసుకెళ్ళగలిగితే దీని నుంచి చాలా ఫ్రూట్ఫుల్స్ తీసుకోవచ్చు మనం. యాక్చువల్గా ఈరోజు జరిగినటువంటి అన్నీ కూడా ఎక్సెప్ట్ డై ప్రోగ్రామ్, అదే మీ దాయాలు ఆడుకునేది తప్పక రిమైనింగ్ అన్నీ కూడా శారీరకంగా సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రామ్స్. ఇంకోటి మాత్రం
అది ర్యాండమ్గా టైపోగ్రామ్ అంటే దాంట్లో శారీరకంగా ఉండదు, మెంటల్గా ఉండదు. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ దానివల్ల ఏం బెనిఫిట్ అయితే జరగదు. మిగతా ప్రోగ్రాంలు అన్నీ కూడా 100% హ్యూమన్ బీయింగ్ చాలా అవసరమైనవి. అయితే చేసింది వర్క్ అంతా సాఫ్ట్వేర్స్ కాబట్టి సాఫ్ట్వేర్స్ వాళ్ళు హార్డ్వేర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కూడా దీంట్లో ఇంటర్లింక్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి ఉపన్యసించడం, ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి పిల్లల చేత స్క్రిప్ట్ రాపేయడం, వాళ్ళలో ఉన్నటువంటి ఇంటర్నల్ టాలెంట్స్, మెంటల్ టాలెంట్స్ని ఎక్స్పోజ్ చేసే విధంగా కొంత మనం తీసుకొచ్చి ఏదో ఒక చిన్న ఒక క్విజ్ ప్రోగ్రామ్ కానీ లేదా ఒక ఎలక్ట్రీషియన్ ప్రోగ్రామ్ కానీ ఆ టైప్లో కానీ కొన్ని కండక్ట్ చేసి ఇదే విధంగా మిగతా రిమైనింగ్ యాక్టివిటీస్ అన్నీ కానీ జరుపుకుంటే ఇంకా కొంత మనం దాన్ని బాగా ఫీల్ అవ్వచ్చు. అయితే ఇది చేయడం కూడా నిజంగా అద్భుతం. దీని యాక్చువల్గా అయితే గతంలో ఇది మనకు లేకపోయే ఈ విధంగా లేదు కల్చరు. యాక్చువల్గా కేతా మస్తాన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బిగినింగ్లో కేతా మస్తాన్ రెడ్డి, తర్వాత చేరెడ్డి నరేంద్ర, తర్వాత కేతా వేణు, వీళ్ళ పర్యవేక్షణలో కొంతమంది కలిసి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత రాంగ దీన్ని సీను తీసుకొని మిగతా వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దీంతో కూడా నేను చెప్పినటువంటి అదర్ యాక్టివిటీస్ కొన్ని కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇంకొంచెం దీనికి స్వరూపం మారి కొంత బాగా ఉంటుంది. అయితే ఈ పార్టిసిపేషన్ అనేది పిల్లల యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా ఇదే టీము ఇంకా కొంచెం హుషారయ్యి ఎవరన్నా బాగా క్లీన్ లేయర్ ఉన్నటువంటి స్టూడెంట్ అంటే 7th క్లాస్లో మన స్కూల్లో చదివి, మన ఎడవల్లి స్కూల్లో 7th క్లాస్ చదివి మంచి పర్ఫార్మెన్స్ సాధించినటువంటి స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నా కానీ ఒకరు సాఫ్ట్వేర్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా హార్డ్వేర్ వాళ్ళు అంటే టెక్నికల్ సైడ్ కాకుండా టీచింగ్ సైడ్లో ప్రొఫెషన్లో కానీ ఇంకా మిగతా ప్రొఫెషన్స్లో కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక స్టూడెంట్ని అడాప్ట్ చేసుకొని ఎడ్యుకేషన్లో వాళ్ళని డెవలప్ చేసే విధంగా కానీ తీసుకెళ్ళిపోగలిగితే పూర్ స్టూడెంట్ని మెరిట్ ఓరియంట్స్ని తీసుకోగలిగితే ఇంకా దీనికి మనం ఈ ఊరికి సేవ చేసిన వాళ్ళంగా మారుతాం. కాబట్టి ఆ విధంగా చేసేదానికి నా వంతు సహకారం కూడా అందిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నేను కూడా మీకు అందరికీ తెలిసిందే, నేను ఒక నార్మల్ స్టూడెంట్ని, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అన్నీ కూడా అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్టార్లో కూడా బిలో నార్మల్. కొంత నేను యాక్చువల్గా నా ఇండివిజువల్ వర్క్ మీద కొంత డెవలప్ అనేది జరిగింది. అటువంటి కమిటెడ్ ఉండి చదువుకోగలిగి కొంత పూర్గా ఉన్న వాళ్ళందరికీ సహాయం చేసే దాంట్లో నా పార్టిసిపేషన్ కూడా ఉంటుందని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీనుకి అదే మిగతా వాళ్ళ కొలీగ్స్కి దీంట్లో పార్టిసిపేషన్ చేసిన మీ అందరికీ, చిన్నారులకి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నా యొక్క ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కేతా విజయభాస్కర్ రెడ్డి సర్పంచ్ మాట్లాడవచ్చు. చాలా సంతోషం. నాకు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే స్కూల్ కాదు కానీ మనస్పర్ధలు లేకుండా విలేజ్లో అందరూ ఒక వర్గం అనేది లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసినందుకు నాకు ఉదయం నుంచి చాలా సంతోషంగా. అందుకని నిన్న వాళ్ళు చెరువులకు పిలిచినా కానీ నేను రాలా, అది ఎక్కడికి ఉంటుందో ఏం కాదు. ఈరోజు ఉదయం చూసి అందరూ బాగుతున్నాను. దాంతో నేను కూడా ఏంటంటే నేను కూడా పోయి ఆడ భాగస్వామ్యం అయితే బాగుండే అని నేను అనిపించింది. అందుకని వచ్చి నేను దాదాపు 2 గంటల దాకా నేను కూడా కూర్చోను. ఈ విధంగానే మీరు ప్రతి సంవత్సరం ఇట్టే ఏదైనా చిన్న ఉంటా ఉంటే వెళ్ళి చదువుకోవాలి మనందరం. మీరు ముఖ్యంగా యూత్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కేవలం ఈ ఆటల్లోనే వీటిలోనే కాకుండా విలేజ్ డెవలప్మెంట్కి పనికొచ్చే పనులు కూడా మీరు అంత ఇంత చేస్తారనే ఉద్దేశంతో నేను ఆశిస్తా ఉన్నాను. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితేనేమి, మిగతా ఉద్యోగస్తులు అయితేనేమి, ఎవరైతేనేమి వాళ్ళ వంతు సహకారం ఏదో ఒకటి, ఏదో గ్రామ డెవలప్మెంట్కు మంచి వచ్చేటో ఏదో ఒకటి. ఒక లైబ్రరీ ఒకటి అనుకుంటున్నాము. ఆ
లైబ్రరీకి ఏంటంటే బిల్డింగ్ కూడా నేను అడుగున్నాను. దానికి కావాల్సిన బుక్స్ ఏదన్నా కొంత మీరు ఏదో హెల్ప్ చేస్తే కొంత ఏదో అటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదన్నా ఆ విధంగా అటువంటి కార్యక్రమాలు ఏదైనా కానీ మీరందరూ కానీ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విధంగానే ప్రతి సంవత్సరం మీరు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎక్కడైనా ఉండేవాళ్ళు కూడా దూరాన్ని ఉండేవాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఉండాలని చెప్పి ఏమి కల్మషాలు లేకుండా ప్రతి ఒక్కరూ అన్యోన్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నరేంద్ర మాట్లాడారు. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. పిల్లలకు ఈ విధంగా మనం సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం 4 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. ఫస్ట్లో ఇది ఒక చిన్న మొక్కగానే ఉండింది. వస్తారు మనం రావటం ఇటు చేద్దాం అనుకోవటం రోడ్డు కాడికి పోవడం చిన్నగానే జరిగింది. ఇది ఇప్పుడు అట్లా ప్రబలం అయిపోయి ఒక పెద్ద చెట్టు అయింది. చూద్దాం దీన్ని ఒక మహావృక్షంగా తీసుకుపోయి వచ్చే సంవత్సరం మన శరణ చెప్పినట్టుగా ఇవే కాకుండా చెస్, క్యారమ్ బోర్డు, ఇంకా ఏదన్నా జావలిన్ త్రో, షార్ట్ పుట్, డిస్క్ త్రో ఇట్లా ఉన్నాయి. ఇండివిజువల్ గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి. అవి కూడా పెడదాం ట్రై చేద్దాం. ఏదైనా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అట్లాంటి పెడదాం. డిబేట్స్ పెట్టుకుందాం పిల్లకాయల చేత, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మన పిల్లల స్టామినాని బట్టి. నిజంగా మనకు తెలిసినంతలో మీరు కూడా మీరు ఉంటే చెప్పండి. కానీ ఈ విధంగా ఏ ఊర్లో కూడా జరగదని నా ఆలోచన. మామూలుగా కొన్ని ఊళ్ళలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి, మండల లెవెల్ అని ఆ లెవెల్ అని ఎవరెవరో పోయి ఆడుకుంటున్నారు. అది వేరే. ఒక గ్రామంలో ఉండేటటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ భాగస్వామ్యం చేస్తూ జరిపించడం అనేది నాకు తెలిసినంత వరకు మన జిల్లాలో మందే అనుకుంటున్నాను నేను. ఇక్కడ బయట జరుగుతుండే వచ్చాము, నాకు ఐడియా లేదు. చాలా మంచి కార్యక్రమం ఇది. అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో ఏ మనస్పర్ధలు లేకుండా చాలా చక్కటి కార్యక్రమాన్ని మనం రూపొందించుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలు సర్పంచ్ గారు చెప్పినటువంటి గ్రామంలో బాగా జరగాలి. గ్రామాభివృద్ధికి అవసరమైనటువంటి సహాయాన్ని కూడా మనం ఆయనకు అందిద్దాం. మన ఊరి నుంచి బయటికి వెళ్ళి బాగా స్థిరపడినటువంటి వాళ్ళని కూడా మనం కలిసి వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా మనం తీసుకుందాం ఖచ్చితంగా. ఎందువల్లంటే మనందరం ఇక్కడి నుంచి పుట్టిపోయిన వాళ్ళం కాబట్టి మనము కన్న తల్లికి మాతృభూమికి ఖచ్చితంగా రుణపడి ఉంటాం ఎప్పుడు కూడా. ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఖచ్చితంగా ఉంటుంది. మనం పోయి వాళ్ళు మొబైలైజ్ చేస్తే కాదనే వాళ్ళు ఎవరు 100కి 99 మంది కాదనరు. మనం వాళ్ళ దగ్గర పోయి మొబైలైజ్ చేయలేక మనం గమ్ముకున్నాం అంతేను. మనం పోయి మొబైలైజ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రేరణ చెందుతారు. వాళ్ళ వంతు సహాయం అంటే మనం ఊహించిన రీతిలో కాకపోయినా ఎంతో కొంత మన సహాయం అందిస్తారు. దానికి మేమందరం కూడా కలిసికట్టుగా కలిసి వెళ్ళి వాళ్ళ దగ్గరికి మన గ్రామాభివృద్ధికి మన గ్రామంలో ఉండే విద్యార్థుల అభివృద్ధికి కానీ మేము ఖచ్చితంగా పాటుపడతాం. మేము మా వంతు సహాయం ఇక్కడ మేము పనిచేస్తున్న టీచర్లము ఇంగ్లీష్ మీడియం కూడా మా బళ్ళు పెట్టి మేము చేపిస్తున్నాం. కానీ ఇంకా కొంత నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఉంది మా మీద. ఈ సంవత్సరం పూర్తయ్యే నాటికి తల్లిదండ్రులు కూడా ఒక అవగాహన కల్పించి వీలైనంత వరకు ప్రైవేట్ స్కూళ్ళకి ఇక్కడి నుంచి మానించుకోకుండా 7 తరగతుల లోపల మన బళ్ళలోనే మేము విద్యను అందిస్తాం. దానికి సంబంధించిన పుస్తకాలు అట్లాంటి ఏదైనా ఉన్నా కానీ మీరు కొంచెం అందించండి. పేద పిల్లలకి ఏదైనా పుస్తకాలు అందించండి. కొంతమంది ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కొనుక్కోలేని స్తోమత ఉండొచ్చు. అట్లాంటి ఏదైనా అందించబడి అందించవచ్చు. మన సర్పంచ్ గారు కూడా నేను వచ్చే జూన్లో చేస్తాను. యూనిఫామ్ గవర్నమెంట్ ఇచ్చే కాకుండా ఇంకా 2 జతలు ఇస్తా అన్నారు, షూ ఇస్తా అన్నారు, ఎవరికైనా పుస్తకాలు కానీ కొనిస్తా ఉన్నారు. మేము రేపు స్కూల్ ఓపెనింగ్ అప్పుడు అందరిని అడుగుతాము. వీలైనంత వరకు ఈ సహాయ సహకారాలు మాకు అందించండి. గ్రామంలో అందరినీ కూడా పిల్లల్ని డెవలప్ చేసేదానికి మా సాయి శక్తిలో మేము కృషి చేస్తాము. మాలో ఏదన్నా లోపాలు ఉన్నా డైరెక్ట్గా మాతోనే చెప్పండి, ఇది మీరు మార్చుకోండి, ఇట్లా చేయండి అట్లా చేయండి అని మాకు మీ సూచనలు కూడా ఖచ్చితంగా ఇవ్వండి. మేము వాటిని పాటించి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయడంలో రాజేష్ పాత్ర చాలా ముఖ్యమైనది. వాస్తవంగా ఒప్పుకోవాలి దాన్ని ఎవరైనా కానీ ఈరోజు. కాబట్టి రాజేష్కి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా చేసేదానికి దేవుడు రాజేష్కి వెళ్ళవెళ్ళాలి అనుకోండి. మంచి ఇదే విధంగా మంచి కార్యక్రమం చేసేదానికి అతనికి దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తుంటాను.
ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలకు నా నమస్కారాలు, విద్యార్థులకి నా ఆశీస్సులు. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ప్రతి సంవత్సరం ఇలానే అంతా కలిసిమెలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మన గ్రామాన్ని గురించి చెర్లో ఎడవలి అని వెబ్సైట్ మన రాజేష్ పెట్టును. మీరు ఎప్పుడైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో ఆ చెర్లో ఎడవలి వెబ్సైట్లో చూసుకుంటే మన గ్రామానికి సంబంధించిన సమాచారం అంతా కూడా దాంట్లో లభిస్తుంది. కాబట్టి మన గ్రామంలో ఎట్లన్నా మనం బయటకు పోయినప్పుడు మన గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఆ పిల్లవాడు మా ఊరు చెర్లో ఎడవలి పిల్లవాడు అని చెప్పుకొని బయట అందరూ కూడా మనం కలిసిమెలిసి బయటికి పోయిన తర్వాత పలానా ఏ ఊరు అంటే మీది చెర్లో ఎడవల్లి అని చెప్పుకున్నప్పుడు పలాని పిల్లవాడు కూడా మా ఊరు చెర్లో ఎడవల్లి, మన ఊర్లో అంతా ఇక్కడ చదువుకున్నంతమంది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో లేరు. టీచర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ అది మేము చదువుకున్నప్పటి నుంచి కూడా ఉంది. ఇంతమంది ఉద్యోగస్తులు మన నాగపేటలో కానీ రావులపూర్లో కానీ తర్వాత నేరంపాటలో కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. అది మన ఊరికి చాలా గర్వకారణం. భవిష్యత్తులో పిల్లలు కూడా బాగా చదివి మన ఊరికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తర్వాత మాలకొండారెడ్డి గారు మాట్లాడుతున్నాం. ఎటు తిరగండి సార్. వేదిక అలంకరించిన సభ్యులకి, గ్రామ ప్రజలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ముఖ్యంగా యూత్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వాతావరణం చూస్తుంటే ఇంత తొందరగా అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తారని నేను ఎప్పుడు ఊహించలే. ఎందుకంటే జరిగింది అందరూ తెలుసు, ఈ మధ్య జరిగిందంతా. ఆ వాతావరణం చూసి నాకైతే వీళ్ళు ఎప్పుడు మళ్ళీ అందరూ కలిసిపోతారా అని ఒకటే ఆలోచన అయింది నిజంగా. అయితే ఈరోజు ఆ విధంగా కలిసి రావడానికి కూడా అందరూ కూడా తొందరగా మన పాఠశాల ఉపాధ్యాయులు అయితే, మన బాగా అయితే అందరూ కూడా ముందుకొచ్చి అందరినీ ఏకం చేసుకుని ఒకరినొకరు పలకరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కూడా చాలా గొప్ప విషయము. అయితే దీనికంతటికి కూడా బాధ్యత వహించిన రాజేష్ కానీ, నరేంద్ర కానీ, ఇంకా మిగతా గ్రామ పెద్దలు కానీ, వేణు కానీ, ముఖ్యంగా అందరూ కూడా సహకారం అందించి తొందరగా అందరూ కలిసిపోయేటట్టు మంచి ముఖ్య పాత్ర బాగా పోషించారన్నమాట. అయితే ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహించి అందరూ కూడా ఐకమత్యంతో కలిసి ఉండాలని, మన గ్రామాభివృద్ధి కూడా ముఖ్యంగా బాగా పాటుపడాలని, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అందరూ ఒక చోట చేరి ఒకరినొకరు సహకరించుకుంటూ ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, ఇంకా మన పాఠశాలకు అవసరమైన ఏమైనా ఉంటే కూడా చాలామంది ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళి ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఏదైనా మన పాఠశాలకు ముఖ్యంగా ఈ విధంగా డెవలప్ కావాలంటే పాఠశాల మెయిన్ కారణం. విద్య లేని ఏ గ్రామం కూడా అభివృద్ధి చెందదు. విద్య ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఆ దావనే అన్నీ వస్తాయి. అందరూ కూడా ఆలోచిస్తారు, మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ చదువు లేనప్పుడే అందరూ ఆ గ్రామం కూడా వెనకబడిపోతుంది అనమాట. ముఖ్యంగా గ్రామంలో విద్య అభివృద్ధి చెందాలి. దానికి ఏదైనా అవసరమైనా కూడా మన గ్రామ సర్పంచ్ ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, అందరూ కూడా పాఠశాలకు ఏదైనా అవసరమైన కూడా సహకరించి వాళ్ళకి ఏదైనా అవసరమైన సూచించి సూచనలు కూడా చేయొచ్చు. ఈ విధంగా అయితే బాగుంటుంది, ఈ విధంగా అయితే బాగుంటుందని అందరూ కూడా సహకారం తీసుకొని పాఠశాల విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా, ముఖ్యంగా యూత్ అందరికీ ఇటువంటి విద్యార్థులు నేను ఎక్కడ చూడలేదు. అందరూ బాగా హుషారుగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇదే విధంగా కొనసాగుతారని ఆశిస్తూ సెలవు. చంద్రమోహన్ గారు మాట్లాడుతున్నారు. వచ్చిన అంటున్న విజయాన్నకి
కోదండయ్యకి, సీనుకి, క్యాన్సర్ మామకి, ఆలకొండయ్యకి వీళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు కూడా మేము ఒకవేళ ఆత్మ గురించి ఇక్కడికి రావాలంటే మంచి వాతావరణం ఉంటేనే ఇక్కడికి వచ్చి ఒక అరువు మీద కూర్చోగలం. దానికోసం ఎప్పుడు మా తాపత్రయం. ఎక్కడ చిన్న చిన్న స్పర్ధలు ఉన్నా ఇక్కడికి వచ్చి కూర్చోవాలంటే అందరూ